హలో అందరికీ ఈరోజు వీడియోలో గోంగూర నూనె కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం నేను 2 గోంగూర కట్టలను వాష్ చేసి జల్లి బుట్టలో వేసుకున్నాను. 2 గోంగూర కట్టలకు 8 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిగడ్డ, కొన్ని మెంతులను తీసుకున్నాను. మొదటగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మెంతులను యాడ్ చేయాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెవ్వలు, అలాగే కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపుని వేసి తాలింపుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోంగూరను యాడ్ చేసి ఒకసారి కలిపి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. మరోసారి మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయం కదా సపరేట్గా, అందుకే ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలి. మనం ముందే జల్లి బుట్టలో గోంగూర వేసుకున్నాము. ఒక 10 నిమిషాలు అలా ఉంచుకుంటే నీళ్ళన్నీ వడగిల్లుతాయి. డైరెక్ట్గా వేస్తే నీళ్ళు ఎగిరిపోవడానికి టైం పడుతుంది. ఇది ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను, తెల్లది దొరక్క. మీకు ఒకవేళ తెల్ల గోంగూర దొరికితే అదే యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. గోంగూర ఉడికాక చివరగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసి మరోసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కూర చాలా రోజులు నిల్వ ఉంటుంది. దాదాపు 1 నెల రోజుల పాటు కూడా ఇది నిల్వ ఉంటుంది, ఖరాబ్ అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.